క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి సాయంకాల ప్రార్థన ఆరాధనకి ఈ గురువారము బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థన ఆరాధన క్రమమునకు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ సాయంకాల ఆరాధనకు చేరువచ్చిన మీ అందరూ ఆత్మతో ఆత్మీయతతో దేవుని సన్నిధిలో స్థిరపరచబడి ఈ యొక్క ఆత్మీయను హృదయములను మనస్సులను ఆత్మలను సిద్ధపరచుకోవలసిందిగా పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. ఇది నా ఆరాధన ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అమూల్య సహోదరి మన మధ్యనున్నారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, glory, 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 glory. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. Prabha, stotram, Nayana. యేసయ్యా ప్రభా తండ్రి, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. జీవగల దేవా, జీవాత్మకమైన తండ్రి, మీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరమే ఏకరీతికొని గొప్ప దేవ, మారని దేవ, మార్పులేని తండ్రి, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ప్రభా, మీ కాపుతలు మమ్మల్ని భద్రపరుస్తున్న ఆయన ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడుతున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. అయా సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వజ్ఞాని, సర్వకృపానిదైన ప్రభా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయా తండ్రి నాయన, అయా మీరు ఎక్కల నీడలను మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్యా గతించిన ఆయన బైబిల్ స్టడీ నుండి బైబిల్ స్టడీ వరకు కూడా ప్రభా, మీ సన్నిధానంలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నాయన, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రభా, అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి, మా విజ్ఞాపన మీ దగ్గర మొరపెట్టుకోవడానికి నా ప్రభా, మీ కృపను బట్టి మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా నాయన. అయా ఉచ్చరింప సైక్యం గాని మూలులతో మా పక్షాన్ని తండ్రికి విజ్ఞాపన చేస్తున్న దేవానైనా, అయా ఆత్మతో ప్రార్థించాలి, మనసుతో ప్రార్థించాలి, ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి ప్రభా. ఆత్మీయ వరాలతో నింపండి అయా తండ్రి నాయన. ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి, విజ్ఞాపన ఆత్మ నాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన. అయా తండ్రి నాయన, ఆత్మ ఫలించిన సహాయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయా మా సంఘాన్ని మీరు దీవించి ఆశించిన విధానం బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా. పెట్టి కాల్చివేయండి, కాపుతలో భద్రపరచండి ప్రభా. అయా మా సంఘ కాపర్లైనా మీరు దీవించి ఆశించి ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడి మీ సేవలో నాయన అత్యధికంగా నాయన వాడుకుంటున్న విధానం వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయా క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని సెలవిచ్చావు ప్రభా తండ్రి. అవునయ్యా, అనేక ఆత్మలనైనా రక్షణ ప్రభానైనా ఎంతో శ్రమ పడిన ప్రభానైనా, అయా మీ మెసేజ్ పంపించిన ప్రభా బిడ్డలనైనా రక్షించాలని ఎంతో కష్టపడుతున్నట్టుగా ప్రభా తండ్రి బిడ్డ ప్రయాసం మీరు చూస్తున్నారు ప్రభా తండ్రి. ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ప్రభా, మీ స్తోత్రాలు తీసుకుంటాం ప్రభా నాయన. అయా తల్లి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయురారోగ్య బలాలతో కాచి కాపాడండి. గర్భంలో ఉన్న శిశువును ఆయన దినదిన అభివృద్ధి చెందులా కృపను అనుగ్రహించిన బిడ్డ కాల్సి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించబించడానికి కలిసి ఆప్తలో భద్రపరచండి. రాకేష్ ని వాళ్ళ అమ్మగారు వాళ్ళని అక్కదిల్లు అన్నదమ్ములు అందరినీ పేరు పేరు తీర్చి ఆశించి వారు అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మసలలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశించండి ప్రభా. ఎవరి అవసరతలు అక్కడున్నారో గొప్ప దేవుడు ప్రభా, వారి అవసరాలు తీర్చుకోవాలి సహాయించి నడిపించండి ప్రభా తండ్రి నాయన. అయా నా ప్రభానైనా బైబిల్ స్టడీలో ప్రభానైనా అయా గూఢమైన మర్మాలు మాకు తెలియచేయడానికి మీరు ఏర్పరచుకునే విధానం బట్టి వేలాది ప్రభా తండ్రి. అయా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. ఆశీర్వకరంగా మేలుకరం ఉంటాను సహాయించి నడిపించండి. ఆత్మశక్తితో బిడ్డను అభిషేకించి మరి ప్రార్థిస్తున్నాం.
అయా మీ జీవ నదిని ప్రభు మా సంఘంలో ప్రవహించండి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మీరు ఆత్మతో బిడ్డను అభిషేకించండి ప్రభా నాయన అయా తండ్రి నాయన గూఢమైన మర్మాలు ఆయన తెలుసుకోవడానికి సహాయం మాకు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రభా అనేక అంశాల గురించి నాయన మీ సన్నిధానంలో మొరపెట్టింటుండే ప్రభా మా వల్ల ఆలకించండి ప్రభా ప్రార్థించగానైనా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ప్రభా తండ్రి నాయన అయా మేమందరూ ఏకాత్మతో నాయన అయా ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రార్థనలు ఆలకించిన జవాబు ఇస్తున్నందుకు వేలాదిస్తూ ప్రభా తండ్రి నాయన అనేక మంది నా ప్రభా నాయన కాలాన్ని వ్యర్థంగా గడుపుకున్న ప్రభా నాయన జూలో పాల్గొని ప్రభా మీ వాక్యం విని వాక్య ప్రకారం జీవించే సహాయాన్ని అనుగ్రహించండి. కాలంలో అంచె దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి నాయన జరగబోయే కాలంలో ఎలా ఉంటుందో మాకు తెలియదు ఆయన. అయా తండ్రి సంఘాలు మోయబడితే వాక్యం కరువు అవుతుందని సెలవించే ప్రభా అటువంటి దినాలు రాకముందే ప్రభా తండ్రి నాయన సిద్ధపాటును అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ఏసయ్యారైన ప్రభా ఇంకా ఎక్కువ సమయం సన్నిధిలో గడపడానికి సహాయాన్ని అనుగ్రహించి ప్రభా తండ్రి అనేక మంది బిడ్డలైనా జూమ్లో పాల్గొనడానికి సహాయం నడిపించి మా మొదలు ఆలకించిన ఆయన జవాబిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు ప్రభా అడకమంది అక్కలెరిగిన గొప్ప దేవుడు ప్రభా అడుగు వాటి కంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అయినావు తండ్రి నాయన ఈ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్నట్టు సెలవిచ్చావు ప్రభా తండ్రి నాయన ప్రభా నీ పనుల భారం యెహోవా నుంచి అప్పుడు దేశం సంపన్నట్టు సెలవిచ్చావు ప్రభా ఆయా మార్గాలు సరళం చేసే దేవుడు ప్రభా తండ్రి మాకు దేవుడి పండు మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీ పాదాలకు ప్రభా తండ్రి నాయన అయా జరగవలసిన కార్యక్రమం అంతటా మీ సహాయం నడిపించి ఆదరించి మీరే ఆధిపత్యం వహించి సమస్త క్రమంగా మర్యాద గురించి మధ్యలో ప్రభా ఎటువంటి ఆటంకులు అంటే లేకుండా ప్రభా తండ్రి ఆ ప్రతి అపాధికి నజరుడైన యేసు నామములో లైఫ్ వచ్చి సమస్త మీ నామ మహిమార్థం జరుగునట్లు కృపణానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి సాయంకాల ఆరాధనలో దేవుని మహింపరిచే రీతిలో ఒక కీర్తన పాడుకొని దేవుని మహింపరుస్తాం. నేను దాసురాలు అమూల్య సహోదరి లీడ్ చేస్తారు, సహకరించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లి నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే.
నేను నిన్ను నమ్ముకుంటిని, నేను భయపడకుంటిని. నేను నిన్ను నమ్ముకుంటిని, నేను భయపడకుంటిని. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడా నీవే సయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో, దేవాతి దేవుని ఆరాధించే సమూహములో దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ సాయంకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసిన కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరుచుకుందాం. మనము బైబిల్ స్టడీ, విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధనలో కొంతకాలముగా రక్షణ అనే అంశమును తీసుకుని మనం అనేకములైన సత్యాలను ధ్యానించున్నాం. అందులో మూడవదైనటువంటిది 3 భాగాలను ధ్యానించున్నాం. లాస్ట్ టైము అన్ఫర్గెటబుల్ ఎటర్నల్ లైఫ్, ఆ యొక్క నిత్య జీవమును గురించి అనేక సత్యాలు మనం ధ్యానించుకున్నాం. అంతకు ముందుగా రిడెంప్షన్ ఆఫ్ ఆల్ క్రీచర్స్, ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సర్వ జీవులకు రిడెంప్షన్ దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్నారని మనం చూచాం. రిడెంప్షన్ ఆఫ్ ది బాడీ, మన శరీరం యొక్క విముక్తి, ఇవన్నీ కూడా 3 అంశాలు మనం ధ్యానించాం. ఈ దినమున అత్యంత కఠినమైనది ఒక సత్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఫైనల్ డిఫీట్ ఆఫ్ సాటన్, ఫైనల్ డిఫీట్ ఆఫ్ సాటన్. మనకి నిత్య జీవంలో ఉన్నటువంటి భవిష్యత్ ఆశీర్వాదములతో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఫైనల్ డిఫీట్ ఆఫ్ సాటన్. సాతానుని చివరిగా దేవాతి దేవుడు జయించుట, మరణమునకు గురి చేయుట, బంధించుట. అది మన భవిష్యత్తులో నిత్య జీవములు సాతానుని దేవుడు బంధించబోతున్నాడు. సాతానుని దేవుడు అబిస్ లో పెట్టబోతున్నాడు. సాతానుని దేవుడు మరణానికి గురి చేయబోతున్నాడు. అతి ఆశీర్వాదాన్ని నిత్య జీవములో నువ్వు పొందబోతున్నావు. అదే రక్షణ. నీ రక్షణకు ఆటంకమైనటువంటి అపవాదిని దేవాతి దేవుడు బంధించబోతున్నాడు, మరణానికి గురి చేయబోతున్నాడు. ఆ సత్యాన్ని మనము ఈ దినాన ధ్యానించబోతున్నాం. అసలు ఈ యొక్క సాతానుడు ఎవడు, ఈ అపవాది ఎవరు, ఈ అపవాదిని గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. మనం అందరం కూడా సంఘాల్లో దేవుడు అపవాది, అపవాది, సాతానుడు అనే అనేక మాటలతో మనం ప్రతినిత్యము ఆ యొక్క కాపరులందరూ కూడాను విశ్వాసులకు తెలియచేస్తూ ఉంటారు. అపవాది ఆరంభం నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి వాడు అపవాది. సృష్టి ఆరంభం నుంచి దేవునితో కూడా తను కూడా ఉన్నాడు అపవాది. ఆ రీతిగా అపవాదిని గురించి ఒక ఆలోచన ప్రతి విశ్వాసి గ్రహించి ఉండాలి. అయితే
ఆ అపవాది అనే ఆ యొక్క వ్యక్తి ఎవరంటే కెరూబుగా ఉంటున్నాడు. కెరూబుగా ఉంటున్నాడు. కెరూబు అనగా దేవదూత. దేవుని కుడి పార్శ్వమున ప్రతి నిత్యము ఉండేటటువంటి లూసిఫర్ అనే ఒక దూత, ప్రధాన దూత. ఆయన దేవునికి కుడి పార్శ్వమున ఉంటాడు. ఆయన దేవుని చెంతనే జీవిస్తాడు. ఆయన దేవునితోనే ఉంటాడు. ఆయనకు దేవునికి సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటి గొప్ప కెరూబుగా చెప్పబడుతున్నాడు, దేవదూతగా చెప్పబడుతున్నాడు. ఆ దేవదూతగా చెప్పబడుతున్నటువంటి సాతానుగా చెప్పబడుతున్న ఈ దినమున ఆ దేవదూతని గురించి కొద్దిగా ఆరంభ దశలో ఆయన స్థితిని మనం గ్రంథంలో చదువుకుందాం. ఈ రీతిగా ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఒకసారి చూస్తున్నాం. 28వ అధ్యాయంలో ఆ యొక్క దూత ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నదో మనం చూడాలి. ఆయన యొక్క స్థితి అంటూ మనం చూడాలి. దేవుని యొక్క ఆత్మీయ స్థితి అంటూ మనం కనుగొనాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ 14వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఎంత గొప్ప స్థితో చూడండి. ఆ కెరూబు అనే లూసిఫర్ అనే ఆ దేవదూత ఎలాంటిదంటే ఒక ఆశ్రయము అనగా ఆయన కూడా దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వాడని గుర్తించాలి. సోమని అనేక దేవదూతల సమూహములు ఆయనతో ఉంటారని, ఆయనే ప్రధానమైన దూతగా ఉంటాడని మనము గ్రహించాలి. ప్రధానమైన దూతగా ఉంటాడని గ్రహించాలి. చూడండి, అందుకే నేను నిన్ను నియమించితనే దేవుడు. అందుకనే ఆ దేవదూతకి ప్రత్యేకమైన స్థితి ఇవ్వటానికి దేవుడు ఆ కెరూబుని నియమించాడు. ఆ కెరూబుని నియమించి మరలా చూస్తున్నాం ఎలాగుంటుందో. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములలో ఆయన నివసించేవాడిగా ఉంటున్నాడు. దేవునికి ఉన్నటువంటి ఆత్మశక్తిని కలిగిన వాడిగా ఉంటున్నాడు. కెరూబుల మధ్య ఆయన జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద, సయోను పర్వతం మీద నివసించేవాడిగా ఉంటున్నాడు. అంత అత్యధికమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నవాడు, దేవునితో పాటుగా జీవించేవాడిగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుతుంటివి. కాలుచున్న రాళ్ళు అనగా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడిన వాడు, పరిశుద్ధతలో జీవించేవాడు, అంత గొప్పవాడిగా ఉంటున్నాడని మనం గ్రహించవలసిన వారుగా ఉంటున్నాం. అంత గొప్ప కెరూబుగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క దేవదూతని మనం ఈ దినాన్ని ఏం పిలుస్తున్నామంటే దయ్యము, సాతాను, అపవాది అని పిలుస్తున్నాం. దయ్యము, సాతాను, అపవాది, ఇంకా అనేక పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలు ఉంటాయి. ఎందుకు ఆయనకి పేర్లతో పిలవలసిన పని వచ్చింది? ఎందుకు ఆ యొక్క కెరూబుకి ఆ యొక్క పర్వతముల మీద దేవుని సన్నిధిలో ఉండి ఆ దేవదూతకి ఎందుకు ఆ రీతిగా ఆ పేరు వచ్చిందని మనం చూసినప్పుడు ఆయన చేసినటువంటి పొరపాటుని మనము గ్రహించాలి. మనము కూడాను ఆ పొరపాట్లు లేకుండా మన జీవితాలను గ్రహించాలి. చూడండి, నెక్స్ట్ వచ్చినాన్ని, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎలాంటి వాడు తెలుసా? యథార్థవంతుడు. ప్రవర్తనలో నంబర్ 1, ప్రవర్తనలో నంబర్ 1 దేవునికి ఇష్టమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, ఆరాధించేవాడిగా ఉంటున్నాడు, దేవుని కొలిచేవాడిగా ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదమైనటువంటి పలుకులు పలికేవాడిగా కూడా ఉంటున్నాడు. అంత మంచి ప్రవర్తన గలవాడు ఆ దేవదూత. చూడండి, ఆయన
అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. హృదయములో పాపాన్ని పెంచుకున్నట్ట. హృదయములో పాపమును పెంచుకున్నాడు. పాపము ఏం పాపం అంటే ఆయన నా దేవుని కంటే అత్యధికమైన స్థలములో ఉండాలని ఒక ఆలోచనను పెంచుకున్నాడు. దేవుని కంటే అధికమైన స్థానము దేవునికి కాకుండా వేరే దానికి నేను మీరు ఎవరైనా అధికమైన ప్రాధాన్యత ఇచ్చారో అది పాపముగా it had been reckoned as sin. It has been reckoned as sin. అది పాపమని దేవుడు లెక్క పెడుతున్నాడు. దేవుని కంటే అధికమైన స్థితి నువ్వు కోరుకుంటే అది పాపమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడకండి, అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చినవి. దేవుని కంటే నువ్వు అధికమైన స్థితిని ఆలోచించామంటే అది అన్యాయం అంటున్నాడు, అది న్యాయము కాదు అంటున్నాడు, అది పాపం అంటున్నాడు. ఆ రీతిగా ఆ యొక్క కెర్రుబు చేశాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరలా చెప్తున్నాడు, చూడు, నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రమిగా ఉన్న కెరుబు, కారుల్లో చున్న రాళ్ల మధ్యలో నిమికను సంచరించము, నిన్ను నాశనము చేసితిని. అందుకని దేవుడు ఆ కెరుబుని తనకున్నటువంటి ప్రాధాన్యత అంతా కూడాను, ఆశ్రయం అనేటువంటి వాడు, ఆయనకున్నటువంటి ప్రాధాన్యత అంతా కూడాను నాశనం చేసి పారేశాడు. మన భాషలో చెప్పాలంటే ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చాడు దేవుడు. ఒక ఉద్యోగం పోయినప్పుడు మనకి పవర్స్ ఏముంటాయి? ఏముండవు. ఆ దేవుని సన్నిధిలో ఉండే అధికారాలన్నీ కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ఉండే ఆధిపత్యం అంతా కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ఉండే ఆత్మీయత అంతా కోల్పోయాడు. ఆ స్థితిని కలిగి ఉన్నాడు ఆ కెరూబు. తర్వాత చూడండి, ఆయన గురించి మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. ఈ మాట జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. మనకి ఏదైతే ఉన్నదో, మనం ఈ రోజుల్లో ఏదైతే అతిశయపడతామో దానిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సౌందర్యమే కాదు, ధనమే కాదు, అందమే కాదు, ఈ లోకంలో పరిస్థితులే కాదు, ఈ లోకంలో మనకున్నటువంటి స్టేటసే కాదు, ఏ ఆధిక్యత అయినా కూడాను దానిని చూచి గర్వించామంటే పత్రమే కాంతి. అది దేవునికి ఇష్టం లేనిది. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెప్పుకొంటివి. ఏమిటట? ఆయన యొక్క స్టేటస్ చూసుకొని అతనికి ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని పోగొట్టుకున్నట్ట, అతనికి ఉన్నటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నట్ట, అతనికి ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉండే యోగ్యతను పోగొట్టుకున్నట్ట. మరలా చెప్తున్నాడు చూడండి, ఆ కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుకుండగా నేను నిన్ను హేళనకు అప్పగించేదను. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఆ అపవాది వలె ఉంటే మాత్రం నిన్ను కూడా హేళనకు అప్పగిస్తాడు. హేళనకు అప్పగిస్తాడు. ఏ రీతిగా అప్పగిస్తాడు మనకు తెలియదు, కానీ ఆ ప్రదేశాల్లో నన్ను దేవాతి దేవుడు ఆ యొక్క అవహేళనకు ఉండే మనిషిగా కూర్చోబెడతాడు. హేళన చేస్తారు మనల్ని. ఆ రీతిగా నన్ను కూర్చోబెడతాడు. సాతానుని ఎలాగైతే కూర్చోబెట్టాడు మనకు కూడా అదే స్థితి. కాబట్టి ఆ యొక్క కెరూబు అనే ఆయన్ని దేవాతి దేవుడు దేవదూతను ఏం చేశాడంటే, యెషయా భక్తుడు చూడండి 14వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఆయన అనుకున్నటువంటి మాటని యెషయా భక్తుడు ఆత్మవశుడై మనకు తెలియజేస్తున్నాడు. 13వ వచనము. హల్లెలూయా. 12వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టి వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును.
మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును నీవు మనసులో అనుకొంటివి కదా. కాస్త ప్రభు దేవాతి దేవుడు వరాలు ఇస్తే, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తే మానవుడు కూడా అలానే తయారయ్యాడు. మానవుడు కూడా దేవుడు అయిపోయాడు. మానవుడు కూడా దేవుడైపోయాడు. మానవుడు కూడా దేవాతి దేవుని యొక్క శక్తిని నేనే అని ప్రసారం చేసే మనుషులు ఈ దినాన తయారయ్యారు. వారికి తెలుసు దేవదూతలను ఏ రీతిగానైతే దేవుడితో పడతోశాడు, ఆయన సన్నిధిలో త్రోసివేశాడు. ఏ దేవదూత అయితే ఈ లోకములో ప్రచారం చేయించదు, ఆ దేవదూత ఆ యొక్క నాయకులు, ఆ యొక్క పరిచారకులు, ఆ యొక్క కాపరుల యొక్క మనస్సులోనికి వెళ్ళి వారిని కూడా అత్యధికమైన స్థానంలోకి తీసుకెళ్ళండి. ఈ దినాన జరుగుతున్నదే అటువంటి వారిని కూడా దేవుడు తోసివేశాడు. దేవుని కంటే అత్యధికమైన స్థానము మనము కోరుకోకూడదు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారు ఆయనకు విధేయులుగానే ఉండాలి. ఆయన స్థానాన్ని మనం కోరుకోకూడదు. ఈ యొక్క కెరూబు ఏం చేసిందంటే ఆయన సింహాసనాన్ని కోరుకుంది. ఆయన సింహాసనాన్ని కోరుకుంది ఈ కెరూబు. దేవాతి దేవుడు ఏం చేశాడంటే నేలకు తోసాడు, నేల మీదకు త్రోసివేశాడు. నేల మీదకి త్రోసివేసి నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవు పాతాళములోనికి నరకములో ఒక మూలకు త్రోయబడితివి అని ఈ యొక్క మహాదేవదూత ఏమైందంటే ఇప్పుడు ఈ లోకములోనికి ఆకాశం నుండి త్రోయబడింది. అందుకు ఆ దేవదూతకి ఇప్పుడు పేరు ఏంటంటే కెరూబు కాదు, ఇప్పుడు దేవదూత పేరు పరిశుద్ధమైనది. అయితే దేవుని సన్నిధి నుంచి పాపము చేసి బయటకు వచ్చింది. అందుకని ఆ దేవదూతని సాతాను అన్నారు. ఆ దేవదూతని ఏమన్నారంటే అపవాది అన్నారు. ఆ దేవదూత ఈ దినమున మనకు చేస్తున్నటువంటి క్రియలు, ఆ దేవదూతను దేవాతి దేవుడు భవిష్యత్ ఆశీర్వాదాలు మరణానికి గురి చేయటానికి, ఆయన యొక్క ప్రాధాన్యతను చూపించుకోవటానికి భూమి మీదకి పంపించేశాడు. ఆయన ప్రాధాన్యత చూపించుకొని నా సింహాసనం మీద నువ్వు కూర్చో అన్నాడు. నీకు ఉంటే నా సింహాసనం కూర్చోవాలని ఆశ ఉంటే నీవు వెళ్ళి నా సింహాసనం కూర్చోవచ్చు. ఎప్పుడంటే నీవు నీ యొక్క జనాంగాన్ని నీ మనుషులుగా చేసుకొని నీ ప్రాధాన్యతను చూపించి నీ యొక్క స్థలంలో కూర్చోవచ్చని ఆయన దేవదూతని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అదే యుద్ధము జరుగుతున్నది. ఆ యుద్ధములో సాతానుడు తన యొక్క బలాన్ని చూపించడానికి ఈ యొక్క భూమి మీద తన ప్రయత్నాలు చేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఈ భూమి మీద ఎలాగ ప్రయత్నాలు చేస్తున్నాడంటే మొట్టమొదటిగా ఈ భూమి మీదకి ఏ రూపంలో వచ్చాడో మనందరికీ తెలుసు. ఆది కాండములో సర్పము అనే మాటతోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. సర్పము అక్కడ సాతాను లేదు, అపవాది అని లేదు. సర్పము అనే మాటతోనే ఆ యొక్క సాతాను గురించి ఆది కాండంలో లిఖించబడుతుంది. సర్పము సర్పము సర్పమని లిఖించబడుతుంది. ఆ రీతిగా సర్పము మొట్టమొదటిగా వచ్చి మనుష్యునికి చెందవలసిన దేవుని స్థానాన్ని, మనుష్యునికి చెందవలసిన దేవుని స్థానాన్ని, మనుష్యుడు దేవుని రూపంలోను దేవుని పోలికల్లోను దేవునితో ఉండే యోగ్యతను సంపాదించుకొని పుట్టించబడినప్పుడు దేవుని యొక్క సృష్టి క్రమమైనటువంటి ఆ మనుష్యుని ఏం చేసిందంటే పాపములోనికి పడవేసింది. అవిధేయుడుగా ఆ యొక్క సాతానుడు మొట్టమొదటిగా గెలిచాడు. సాతానుడు గెలిచాడు. అక్కడ మనుష్యుడిని అవిధేయుడిగా చేశాడు. మనుష్యుని తన కుతంత్రములతో దేవుని సన్నిధి నుంచి దూరపరిచాడు సాతానుడు. మొట్టమొదటిగా సాతానుడు గెలిచాడు. దేవునితో పోటీ పడి వచ్చాడు భూలోకం మీదకి. గెలిచాను అని ఇక సాతానుడు భూమి మీద ఆయన వీరస్వైరం చేస్తున్నాడు. ఆ రీతిగా సాతానుడు భూమి మీద వచ్చి మనుష్యుల యొక్క ఆలోచనలోనికి వచ్చి తాను చేస్తున్న క్రియలన్నీ మనకు తెలిసినది. ఆ సాతానుని ఈ దినము వరకు కూడాను ఈ అపవాది అనే ఈ యొక్క సాతానుడు భూమి మీద మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి,
ఆ సాతానుడి యొక్క మైండ్ సెట్ ఎలాగుందో ఒక్కసారి మనము గ్రహించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చూడండి ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీ విరోధి అయినా మనకు విరోధిగా ఏర్పడ్డాడు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, విరోధి సాతానుడు మన విరోధిని దేవాతి దేవుడు ఏం చేయబోతున్నాడంటే జయించబోతున్నాడు. జయించిన పిదప, ఓడించిన పిదప ఆయనను మరణానికి గురి చేయబోతున్నాడు. అదే నీ నిత్య జీవంలో భవిష్యత్ ఆశీర్వాదము. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కింద సాతానుడు అని రాస్తాడు. మనకు విరోధి అయినటువంటి సాతానుని దేవాతి దేవుడు రేపు బంధించబోతున్నాడు. అదే నీ భవిష్యత్ ఆశీర్వాదము. రక్షింపబడిన వారికి ఆ యొక్క దేవదూతల యొక్క సన్నిధిలో జీవించే యోగ్యత, ఏ దేవదూత అయితే సాతానుగా మార్చబడిందో ఆ సాతాను నుంచి నన్ను విడుదల చేయటానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎలాగ తిరుగుతున్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. సింహము ఏ రీతిగా మనుష్యుడికి భయాన్ని క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు. సింహం యొక్క పవర్ మనకు తెలుసు ఎలాగుంటుందో. ఒకవేళ ఆ సింహం కనుక మనకు ఎదురైతే కెన్ వి లివ్ ఆన్? నో. మనం దాక్కోవడానికి ప్రయత్నం చేసినా కూడాను దాని పంజా నుంచి మనము బయటికి రాలేము. అంత పవర్ఫుల్. అటువంటి సింహంలాగా సాతానుడు తిరుగుతున్నాడు. సాతానుడు భూమి మీద తిరుగుతున్నాడు. ఆ సాతానుడు ఏ రీతిగా తిరుగుతున్నాడంటే మృంగుదునా, ఆయన తరపున ఏ రీతిగానైతే ఆదాము హవ్వల్ని తన వశాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు రక్షింపబడినటువంటి మనల్ని ఆ దినమున రక్షింపబడినటువంటి ఆదాము హవ్వలు, దేవుని యొక్క రూపమున్న ఆదాము హవ్వలు, దేవుని పోలికలో ఉన్న ఆదాము హవ్వలు, దేవుని ఆత్మతో ఉన్న ఆదాము హవ్వలు ఓడిపోయారు. సాతానుడు గెలిచాడు. ఆ రీతిగా మరలా దేవాతి దేవుని యొక్క నిష్కళంకమైన రక్తముతో సిలువ మాను మీద నీకు రక్షణ అనుగ్రహించి, పవిత్రతను అనుగ్రహించి మనము జీవిస్తుండగా మనలను ఏం చేయాలనుకుంటున్నాడంటే మృంగుదునా అని తిరుగుతున్నాడు. రక్షింపబడిన వారిని మృంగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆదాము హవ్వల వలె ఓడిపోకూడదు. మన సొంత జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యముతో ముడివేయకూడదు. వాళ్ళు అదే చేశారు. దేవుని వాక్యానికి సొంత జ్ఞానం పెట్టారు. అవునా ఆయన చెప్పిన మాటను కరెక్ట్ అని లేకపోయారు. వారు ఏమనుకున్నారంటే ఆ యొక్క ఆలోచన సరళిలోనికి వెళ్ళిపోయారు. లోకంలో ఉన్న ఆ రీతిగా ఉన్నటువంటి మనస్తత్వంలోనికి వెళ్ళిపోయి వాడు ఓడిపోయి దేవుని సన్నిధిలో తోయబడ్డారు. ఇప్పుడు మనమైతే రక్షించబడిన వాళ్ళని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి రక్షింపబడిన మనం ఏ రీతిగా ఉండాలి? అపవాది మన యొక్క జీవన క్రమంలోనికి వచ్చి మనల్ని మింగటానికి చేస్తాడు. రక్షింపబడ్డవాడివే అయితే నీవు దేవుని ఎడల ఏ రీతిగా ఉంటున్నావు? ఆ యొక్క గర్జించు సింహం వలె వస్తున్నటువంటి సింహంను ఎదుర్కొనే ఆశీర్వదకరమైన ఆత్మీయత, విశ్వాసత, నీతి, విధేయత ఇవి నీకు వాక్యానికి ఉన్నవా? దేవుని ఎడల భయభక్తులు ఉన్నవా? అవి లేకపోతే వాడు నిన్ను మింగేస్తాడు. అంటే ఏ రీతిగా మనం ఓడిపోయిన వాడు ఏమవుతాడంటే నరకపాత్రుడు అవుతాడు. నువ్వు నరకానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? దిస్ ఇస్ ద వార్ బిట్వీన్ ద గాడ్ అండ్ సేటన్. ఈ యొక్క యుద్ధములో మనం ఉన్నాము. ఈ యుద్ధములో మనము ఏ రీతిగా ఓడిపోకూడదు. ఈ దినాల్లో మరి ఎక్కువగా రాకడ సమయంలో ఉంటుందని దేవాతి దేవుడు వాక్యం ద్వారా అనేక సత్యాలు మనకు తెలియచేశాడు. ఆ రీతిగా సాతానుడి మనల్ని బలోపేతము చేయటానికి కూర్చొని ఉన్నాడు. సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు చూడండి, మెలకువగా ఉండుడి. ఏమంటున్నాడు? ఫస్ట్ మాట మెలకువగా ఉండండి.
చిన్న చిన్న ఆటలకి మీరు లొంగిపోవద్దు. చిన్న చిన్న బలహీనతలకు లొంగిపోవద్దు. కొన్ని చిన్న బలహీన పరిస్థితుల్లో నువ్వు లోనై దానికి బానిసవద్దు. యు బి అలర్ట్ అని చెప్తున్నాడు. చూడండి, ఆయన మెళకువగా ఉండమంటున్నాడు. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, లోకములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇలాంటి శ్రమలే వస్తున్నాయని మీరు ఎరిగి కనుక్కొని నువ్వేం చేయాలంటే విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసములో స్థిరులై ఉండి ఇలా తొడకూడదు. వాళ్ళిద్దరు అదే చేశారు, ఆదాము అవ్వలు. వారు చేసిన పనేది. వారు చేసిన విశ్వాసం నుంచి బయటికి వచ్చారు. విశ్వాసం నుంచి తొలగిపోయారు. వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. వారి సొంత జ్ఞానంతో వారు దేవుని మాటకు విధేయులు కాకుండా దేవునితో ఓడిపోయి బయటకు వచ్చారు. మనము ఇప్పుడు రక్షించబడ్డ వారము విశ్వాసం నుండి బయటకు వెళితే మనము కూడా త్రోసివేయబడతాం. ఇంత రక్షణలోకి వచ్చి ఇంతకాలం జీవించి కూడా రక్షణను కోల్పోతాం. వాడు బ్రింగుదునా అని కాసుకొని తిరుగుతున్నాడు. బ్రింగుదునా అంటే స్వాలోయింగ్ అంటే ఇక మళ్ళీ లేదు కదా, రిపేరే లేదు దానికి ఇక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయతను ఆ రీతిగా బలపరుచుకొని మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సాతానుని ఓడించడానికి ఏం కావాలంటే నిబ్బరమైన మనస్సు కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి, స్థిరతతో కూడినటువంటి ఆత్మీయత నీలో ఉండాలి. ఆ రీతిగా నువ్వు బలపరచబడాలి. యాకోబు భక్తుడు కూడా ఆ సాతానుని ఎదిరించడానికి ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన సత్యాన్ని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 6వ వచనము, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులు ఎవడు అహంకారి? అపవాది అహంకారి. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. ఆ యొక్క పర్వతములకి ఆధిపత్యాన్ని అనుభవించాలనుకున్నాడు. అందుకనే దేవుడు ఎదిరించి తోసిపారేశాడు. అయితే నీకు నాకు చూడండి ఏమంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుని. అంతే, దేవునికి లోబడతమే. ఇలాగుండా లోబడతామంటే ఆ స్థితి దేవుని దగ్గర లేకపోతే, దేవుడు త్రోసివేస్తాడు. ఎంత రక్షింపబడినా కూడా, ఎంత ఆత్మీయతలో మనం బలపరచబడ్డా కూడా ఇట్ విల్ బి లాస్ట్. అలాంటి కేసులు దైవజనుల్లో ఎంతమందిని మనం చూస్తున్నామో మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంటున్నాడు, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండడే, అపవాదిని ఎదిరించుడే, ఇప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మీరు 2 పనులు చేయండి, మీ కుటుంబాల్లో ఉన్న అపవాది క్రియలన్నీ కూడా తోసిపాడేస్తాడు. పారిపోతాడు. ఏ సమస్య ఉండదు. ఆర్థిక సమస్యలు, కుటుంబంలో మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా అపవాదే చేసేది. ఎప్పుడైతే దేవునితో ఉంటామో ఏమి చేయలేడు. యోబు భక్తుడు చూడండి, దేవునితో ఉన్నాడు, ఏమి కాలేదు, మరలా తిరిగి 200 ఆశీర్వాదాలు పొందాడు. భక్తుడు దేవుని వదలలేదు. ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, ఆయన కష్టి ఆరోగ్యం పోయింది, భార్య పోయింది, ఎవరు అందరూ పోయారు. కానీ దేవుడు మరలా ఆశీర్వాదకరంగా మార్చాడు. స్థిరత్వంతో కూడిన విశ్వాసము, స్థిరత్వంతో కూడిన భక్తి. దేవునితో ఉన్నప్పుడు ఆత్మీయంగా నిన్ను బలపరిచి ఆశీర్వాదకరంగా మార్చగల ఏకైక దేవుడు. లేఖనముల ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధపరచబడాలి. ఆ యొక్క అపవాది యొక్క బలహీన పరిస్థితులు మనం కనుక్కోవాలి. చూడండి, అపవాదిని ఎదిరించుడంటే పిల్లలు ఎప్పుడైనా ఒకసారి చిన్నగా ఒక మాట ఏదైనా గట్టిగా మాట్లాడుతూ మనం ఏమంటాం, నాన్న మాట్లాడేంత పెద్దోడు అయ్యావా అని కొద్దిగా వాయిస్ పెరుగుతుంది. నీవు సాతానుని కనీసం అలా కూడా అనలేకపోతున్నావు.
Shut out from my place, my Satan. నువ్వు నా ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి, నా దేవుడు నాకున్నాడు అని నువ్వు గద్దించాలి. నువ్వు గద్దించినప్పుడు పారిపోతాడని చెప్తున్నాడు వాక్యము. చూడండి, పారిపోవును, మీ యొద్ద నుండి పారిపోవును. ఏ కుటుంబంలో అపవాది తన క్రియలను చేయించున్నాడు, he will be ran away. ఒక దొంగ పారిపోయినట్టుగా పారిపోతాడు. ఒక విశ్వాసి యొక్క రక్షణ కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి ఆత్మీయతలో విశ్వాసంలో బలపరచబడినటువంటి దేవుని యొక్క స్థితిని కలిగి ఉన్న వాడి నుంచి పారిపోతాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. అన్నమాట దానికి ఏం టైటిల్ ఇచ్చాడు? పాపులు అంటున్నాడు, పాపులు అంటున్నాడు, ద్విమనస్కులు అంటున్నాడు. లోకం వైపు చూసేవాడు, దేవుని వైపు చూసేవాడు, రెండు రకాల మనుషులు అన్నమాట. ద్విమనస్కులు ఒకటే, యోబు అన్నాడు ఒకటే మార్గం అన్నాడు, అంతే, నేను ఇంతే, నేను చచ్చినా అంతే, నా దేవుడు అంతే. యోబు అంతే అన్నాడు, సాతాను లెక్క చేయలేదు, నేను ఇంతే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, పోయాడు అన్నాడు. యోబు భక్తుడు చూడండి 1వ అధ్యాయంలో మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ దినాల్లో ఉన్న సాతానుని బంధించడానికి, ప్రోత్సహించడానికి, పారిపో చేయడానికి యోబు భక్తుడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. చూడండి ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి 1వ అధ్యాయంలో ఆత్మ సత్యాన్ని ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను నా 1వ అధ్యాయము 21వ వచనము, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంతకుముందు ఏంటండి, ఆస్తులన్నీ పోయినాయండి, బిడ్డలు చచ్చిపోయారండి, 10 మంది పిల్లలు. దేవుడే అన్యాయం చేయలేదు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఏమి విధేయతగా దేవునికి ఉన్నాడు. ఏ విషయంలోనైనా అంత ఫండమెంటల్ క్రిస్టియన్ గా ఉండాలి మనం, ఫండమెంటల్ బిలీవర్స్ గా ఉండాలి మనము. అదర్వైజ్ సాతానుడు ఏం చేస్తాడంటే అవ్వలకి ఆదాముకి చేసిన పని మనకి చేస్తాడు. సింహము వలె ఎదురు చూస్తున్నాడు, ఎవరిని మిరుగుతురని. నువ్వు రక్షించబడ్డప్పటికీ all the things will become fertile. దేవాది దేవుడే భూలోకములో ఉన్నప్పుడు ఆయన మత్తయి సువార్తలు మనం చూస్తాం, ఏ రీతిగా ఆయనని సమస్యాత్మకంగా ఆయన ఇబ్బంది పెట్టిందో మన అందరికీ తెలుసు, ఎలాగ శోధించిందో మనకు తెలుసు. కాబట్టి శోధకుడు ఉన్నాడు, ఆ శోధకుడిని జయించడానికి దేవాతి దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహిస్తున్నటువంటి యోగ్యకరమైన రక్షణానందాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. రేపు మనకిచ్చే ఆ యొక్క ఆత్మీయతలో కూడినటువంటి ఆశీర్వదకరమైనటువంటి భవిష్యత్ ఆశీర్వాదంలో ఏ అపవాది అయితే మనల్ని ఇప్పుడన్నీ కొన్ని చెప్పుకొని వచ్చాను నేను మీకు, ఆయనను బంధించబోతున్నాడు, ఆయనను మరణానికి గురి చేయబోతున్నాడు దేవాతి దేవుడు. అది నీ భవిష్యత్ ఆశీర్వాదంలో ఒకటని నువ్వు గుర్తించాలి. ఆయనకున్నటువంటి మరి యొక్క స్థితిని చూస్తున్నాం. యూదా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆత్మీయతలు మనం పరిశుద్ధపరచబడినట్టు వారిని ఉంటుండగా ఆయన ఏ రీతిగా మాట్లాడుతున్నాడో చూడండి. యూదా పత్రికలో ఒక సత్యాన్ని చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 9వ వచనము, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చదగినగా ప్రభువు నిన్ను గద్దించును గాక. నేను పాపము చేసిన శరీరాల గురించి, ఆత్మల గురించి ఎప్పుడు పోటీ పడతా ఉంటాడు తీసుకొని వెళ్ళటానికి. అనగా నీవు మరణించేంత వరకు కూడాను, నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడాను ఏ అపవాది అయితే భూమి మీద ఉన్నదో ఆ అపవాది నిన్ను తొందర చేస్తాడు. చూడండి, మోషే యొక్క శరీరం గురించి
అద్భుతమైనటువంటి భూమి మీద అంత సాత్వికుడు లేడని దేవాతి దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ ఇచ్చిన మోషేని గురించే అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రధాన దూతతో పోటీ పడుతున్నాడు. ప్రధాన దూతే ఒకప్పుడు ప్రధాన దూత ఆయన కూడా. ఈ ప్రధాన దూత ఏమంటున్నాడంటే నీతో తర్కించడం నాకు అనవసరం, నా దేవుడు నీకు శాపం చేస్తాడని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంత పవర్ఫుల్ సాటన్ ని రేపు దేవాతి దేవుడు మరణానికి గురి చేయబోతున్నాడు. మరణానికి గురి చేయబోతున్నాడు. ఏం అపవాదం అయితే ఈ లోకంలో మనకి క్రియలు చేసిందో అపవాదం రేపు భవిష్యత్ ఆశీర్వాదము ఆయనను మరణానికి గురి చేయబోతున్నాడని మనము గ్రహించాలి. మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, దేవాతి దేవుని శోధించినప్పుడు వాక్యానుసారము జీవించమని దేవుడు చెప్పిన మాటల్ని మనం చూస్తున్నాం. శోధనలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాడి పని అది, సాతాను పని అది. కాబట్టి మనము శోధనలో పడకూడదు. శోధనలో పడ్డామంటే మనము పతనం అవుతాం. మనం పతనం అవుతాం. దేవుణ్ణి ఆ యొక్క అపవాది ఆ రీతిగా 3 పర్యాయములు 3 స్థానాలు చూపించి అపవాదిని యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించిన స్థితి మనకు తెలుసు. ఆయన వాక్యం ద్వారా జీవించాలని, వాక్యానుసారం ఉండాలని ఆయన తెలియజేసిన మాటను బట్టి అపవాది వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అపవాదిని భూమి మీద ఆయన చేసిన క్రియ ఏంటంటే ఎఫిషియన్స్ లో ఉన్న ఈ సత్యాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన చేసిన క్రియ మొట్టమొదటిగా అపవాదిని జయించిన క్రియ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనము, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియో అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునుగా ఉన్నాడు. మొట్టమొదటిగా అపవాదిని దేవుడు జయించాడు. ఆ జయం ఏంటంటే నీకు రక్షణ, నీకు నిత్య జీవము, నీకు దేవుని సన్నిధిలో జీవించే యోగ్యతను, మరణమునకు అధికారము గల వారిని జయించిన స్థితిని నువ్వు గుర్తించుకోవాలి. ఆ అపవాదిని దేవాతి దేవుడు రేపు బంధించి మరణానికి గురి చేయబోతున్నాడు. ఆ విషయాన్ని చూస్తున్నాం. ప్రకటనలో ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. రెవల్యూషన్ 12వ అధ్యాయము 10వ వచనంలో మొట్టమొదటిగా రేపు మరణమునకు గురి కాబోతున్నటువంటి అపవాదిని గురించి అక్కడ ఆకాశ మహాకాశంలో చదువుతున్నటువంటి యోచనను యోహాను భక్తుడు చూచి విని మనకు తెలియజేస్తున్నాడు. 10వ వచనము చదువుకుంటూ వస్తున్నాం. చూడండి, బ్యూటిఫుల్ వర్డ్ హ్యాడ్ బీన్ రిటన్ ఓవర్ హియర్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. యోహాను భక్తుడు పరానికి వెళ్ళాడు కదండి, యోహాను భక్తుడు పరలోకానికి వెళ్ళాడు కదండి. అక్కడ ఆయన వింటున్నాడండి. ఏమని వింటున్నాడంటే చూడండి, ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మనము సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటను. మీరందరూ విశ్వాసులందరూ గుర్తించుకోవాలి. మన మీద రాత్రింబగళ్ళు కూడాను దేవుని సన్నిధికి వెళ్ళి నేరాన్ని మోపుతాడంట. చూడయ్యా, నువ్వు రక్షించినటువంటి విశ్వాసి ఏం పాపం చేస్తున్నాడో చూడయ్యా. నువ్వేదో భక్తిపరుడు అనుకుంటున్నావు. చూడయ్యా, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు, లేకపోతే లోకంలో ఏం చేస్తున్నాడు. ఆ రీతిగా అపవాదట మనల మీద నేరం మోపుతాడంట. నేరము మోపుతాడంట. చూడండి అంటున్నాడు, ఇంకా రక్షణయు నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఏ నేరం అయితే మన మీద మోపుతాడు, రేపు పడద్రోయబడే స్థితిని దేవాతి దేవుడితే ఆకాశ మహాకాశంలో తిరుగుతా ఉంటాడు.
ఆకాశ మహాకాశంలో తిరుగుతా ఉంటాడు, గాలిలో తిరుగుతూ ఉంటాడు, నేపాల్ దేవుడి మీద పెడతా ఉంటాడు, మనుషుల మీద. ఆ యొక్క అపవాది ఏం చేయబోతున్నాడంటే రేపు భవిష్యత్ ఆశీర్వాదము పడద్రోయబోతున్నాడు. దేవుడు పడద్రోయబోతున్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. The power is going to be vested with Jesus. ఆ ఆకాశ మహాకాశములో ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ అందరి యొద్ద తిరుగుతా ఉంటాడు. అధికారం అయితే ఏముండదు, అక్కడ అందరిని కదిలిస్తా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రక్షింపబడిన వారిని చూస్తూ ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి హతసాక్షులను చూస్తూ ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి మరణించినటువంటి ఇశ్రాయేలును చూస్తూ ఉంటాడు, అందరితో తిరుగుతూ ఉంటాడు. దేవునికేమో కబుర్లు చెబుతా ఉంటాడు, నేపాలు మోపుతా ఉంటాడు, నేరాలు మోపుతా ఉంటాడు. అక్కడ నుంచి మొట్టమొదటిగా రేపు రెండవ రాకడకు ముందుగా జరగబోతున్న క్రియ పడద్రోయబోతున్నాడు దేవాతి దేవుడు. అప్పుడు ఆయనకి ఏం పేరంటే యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అనే పేరుతో ఈ భూమి మీద 3.5 సంవత్సరాల కాలము మనకి మహాశ్రమను పెడతానికి దేవాతి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. ఆ పడద్రోయబడిన స్థితిని బట్టి 3.5 సంవత్సరాల కాలము మంచి దేవుడి కంటే అద్భుతమైన రాజ్యాన్ని ప్రపంచంలో చూపిస్తాడు. తన మనుషులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మానవుణ్ణి. అయినప్పటికీ అపవాది యొక్క క్రియలను గ్రహించిన వారు ఆయన సన్నిధికి వెళ్ళరు. ఇప్పుడు అదే మనల్ని కూడా రక్షింపబడిన వారిని అపవాది యొక్క క్రియలలోకి ఎవరో ఇంజెక్షన్ తయారు చేస్తారట అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనము వాడే చేస్తాడు, వాడే చేసి అపవాది ఇంజెక్షన్ తయారు చేసి ఇదిగో ఇంజెక్షన్ చేశాను అని తన ఆధిపత్యాన్ని భూమి మీద చూపిస్తాడు. అపవాదికి మనం ఎప్పుడు బలం ఇవ్వకూడదు, దేవుని పైన ఆధారపడాలి. ఆడి జ్ఞానం అది, జ్ఞానవంతుడు చేస్తాడు కూడాను. కానీ వాడిని మరి మెచ్చుకునేటట్టు చేస్తాడు. ఎవరో చేశారట, ఎంతమంది మరణించారు కదా ఈ గొప్పవాడు అని ఆయన్ని ప్రే చేసి ఆయన ఒక రాజుగా ఇశ్రాయేల్ దేశంలో కూర్చోబెడతారు. 3.5 సంవత్సరాల కాలము ఈ ప్రపంచాన్ని ఏలతాడు. ఆ రీతిగా ఆత్మదేవుని యొక్క ఆత్మీయ స్థితిలో జీవిస్తున్న మనము ఈ యొక్క 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు శక్తియు రాజ్యమును మన దేవునిదాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు రాజ్యము యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రపంచం అంతా కూడాను. తండ్రి అధికారాన్ని ఆయనకి ఇచ్చారు. అపవాది యాంటీ క్రైస్ట్ గా ఇక్కడ చేస్తుంటాడు. వీరిరువురికి యుద్ధము జరగబోతున్నది. దేవునికి అపవాదికి యుద్ధము జరగబోతున్నది. ఈ యుద్ధంలో గెలిచిన పిదప అపవాది మరణానికి గురి కాబోతున్నాడు. యోహాను భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనములో ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసు క్రీస్తు వారు నిన్ను రక్షించడానికి వచ్చారు, రక్షించుకున్నారు. మరలా నువ్వు పాపంలోనికి వెళితే ప్రాయశ్చిత్తము చేసే ఆయన ఏం చేస్తాడంటే తీర్పులోనికి తీసుకొని వెళ్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ దినాల్లో. మన ఆలోచన చొప్పున జీవించకూడదు. మనకి జరగబోతున్నటువంటి చదవబడినటువంటి విషయంలో ఆత్మదేవుడు తెలియజేసిన బ్లడ్ ఆఫ్ ల్యాంబ్, ఆయన యొక్క రక్తము ద్వారా 1 యోహాను 1:7 ఒక సత్యాన్ని చదువుకుంటాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధము. అప్పుడు మన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపము నుండి పవిత్రులుగా చేసే రక్తము మనకిస్తే మరలా సాతాను యొక్క బంధకములోకి వెళ్ళొద్దంటున్నాడు. రెండో మాట మత్తయి సువార్త 10:33 ఈ సత్యాన్ని చదువుకుంటాం. మత్తయి 10:33 ఉన్న సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనను ఎరుగనందును. మనం చేయాల్సిన పనులు, అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అపవాదికి మనం ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. దేవునికి ఆత్మీయతలో బలపరచబడి రక్షించబడిన మనము, ఆత్మీయతలో స్థిరపరచబడిన మనము మన యొక్క విశ్వాస జీవితంలో అపవాది బంధకములోనికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే ఆయన ఎరుగను అన్నట్టే, ఆ యేసు నాకు తెలియదు అన్నట్టే. అప్పుడు అంటాడట ఆయన అక్కడ, రేపు వీరు నాకు తెలియదు అంటాడు. చిన్నదే మనం ఇక్కడ చిన్న పొరపాటు చేశాం, అసలు పెద్ద పొరపాట్లోకి వెళ్ళిపోతాం మనం. అక్కడ మరి యొక్క మాటని మనం చదువుకున్నాం. జాన్ 21:17, యోహాన్ 21:17 మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 21:17 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుడు కోరుతున్నది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించమని. దేవుడు 3 పర్యాయాలు పేతురు భక్తుడిని అడిగాడు. 3 పర్యాయాలు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని. నీ ప్రేమ ఎక్కడికి పోయింది? సాతానుడు నిన్ను ఆ వలయములోనికి తీసుకుని వెళ్తున్నాడేమో. ఆ సాతానుడు ఈ దినాన్ని మనల్ని బలహీనపరచొచ్చేమో. కానీ నీవు ఎప్పుడైతే స్థిరముగా ఉంటావో రేపు బంధించబడి పాతాళంలోనికి వెళ్ళబోతున్నాడు. ఆ సాతానుడి యొక్క బంధకములను మనం చూడబోతున్నాం. రేపు నీకు కలగబోతుంది ఈ సమస్యాత్మకమైన జీవితం అంతా. రేపు నీకు అక్కడ ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకున్న ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో సందర్భాలు చూసాం. యోబు ఏం చేస్తాడంటే, యోబు భక్తుని యొక్క జీవన క్రమంలో సాతానుడు ఏం చేస్తాడంటే, లోకం మీద తిరిగి దేవునికి మన మీద నేరము మోపేవాడిగా ఉంటాడు. అతని యొక్క కబంధ హస్తములను తీసుకువెళ్తాడు. అంత మాత్రమే కాకుండా నాపై నేరాలు మోపేవాడిగా ఉంటాడు. యోబు భక్తుడు చదువుకుంటాం. ఒక మాట చదువుకొని ఈ యొక్క దినాన వాక్యాన్ని ముగించుకుంటున్నాం. యోబు భక్తుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. 1వ అధ్యాయంలో ఉన్న స్థితిని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 9వ వచనము, అని అడుగగా అపవాది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసినవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి జాబు అతనికి కలిగిన సమస్తమును మొత్తినలా అతడు నీ ముఖం మీద దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవా తనగా. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునుంది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయెను. 7వ వచనము, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందరూ సంచరించుతూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ రీతిగా నీపై నేరము మోపేవాడిగా ఉంటాడు అపవాది. నిన్ను బంధిస్తాడు, మరలా తీసుకెళ్లి నీ మీద చెప్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాప్ అంటారే,
ట్రాప్ లో పడద్దు. ట్రాప్ లో పడిపోయామంటే మిస్సింగ్ ఎవ్రీథింగ్. మన లైఫ్ అంతా పోతుంది, ఈ రక్షణ అంతా పోతుంది. ఈ విధముగా ఇబ్బంది పెట్టే సాతానుడు రేపు మరణానికి గురి కాబోతున్నాడు. అది భవిష్యత్ ఆశీర్వాదం అవుతుంది. ఒక భాగాన్ని చదువుకున్నాం, రేపు వారం మరి ఒక భాగాన్ని చదువుకుంటాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను ఈ రీతిగా మనం ధ్యానించున్నాం. అపవాదిని రేపు దేవుడు బంధించబోతున్నాడు. ఇప్పుడు అపవాది అయితే ఓడిపోయాడు. ఇప్పుడు ఆ అపవాది చేసిన ఈ క్రియలన్నీ రేపు మనకు భూమి మీద ఉండవు, ఆకాశంలో ఉండవు, దేవుని రాజ్యంలో ఉండవు. దేవుని రాజ్యంలో మనము ఆత్మీయంగా బలపరచబడి జీవించబడతాం. ఆ రీతిగా మన మధ్యలో చంద్ర సహోదరి ఉన్నారు, సుహాసిని సహోదరి ఉన్నారు, పాల్ సహోదరుడు ఉన్నాడు, మరి అదే రీతిగా అమూల్య సహోదరి ఉన్నారు. ఈ రీతిగా మన మధ్యన అరుణ సహోదరి ఉన్నారు. ప్రార్థన అంశాలు మనకు ఉన్నాయి. మీరందరూ సిద్ధపడి ఉండండి. ఒకరికొకరుగా ఆ రీతిగా మనం ప్రార్థనలో కొనసాగుతాం. మన మధ్యన ఉన్నటువంటి అరుణ సహోదరి మొట్టమొదటిగా మనలను ఒక అంశం నిమిత్తం ప్రార్థనలో నడిపిస్తారు. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా అనే సమస్య నుంచి దేవుడు విడుదల చేయాలి. మానవాళికి శాంతిని దేవుడు అనుగ్రహించాలి. మానవాళికి భయం నుంచి తొలగించాలి. మానవాళిని దేవాతి దేవుని యొక్క శక్తిని తెలియజేసే ఆత్మీయతో కూడిన నీతి విశ్వాసత బలపరచబడాలి. ఆ యొక్క అంశం నిమిత్తము సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆ రీతిగా కుటుంబాల్లో ఎవరికి, సంఘాల్లో ఎవరెవరికి ఉన్నాయో వారికి దేవుడు స్వస్థత ఇవ్వాలని, ఆ రీతిగా వారిని స్వస్థతలో నడిపించాలని కూడాను, కరోనా నుంచి విడుదల చేయాలని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ రెండు అంశాల నిమిత్తము అరుణ సహోదరి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవించండి. హల్లెలూయా. నెక్స్ట్ సుహాసిని సహోదరి ప్రార్థన చేస్తారు. ప్రిపేర్ అయ్యి ఉండండి. హల్లెలూయా. ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవ, మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాం. లెక్కలేని వందనాలు ప్రభా. నాయన మన యొక్క దినము ప్రభా మాకు అనుగ్రహించి ప్రభా, ఈ జూమ్ యాప్ లో ప్రభా మా సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ బట్టి అయ్యా నీకు వందనాలయ్యా. కుటుంబాలందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు అయ్యా నీకు వందనాలు తెలుస్తున్నాయ్యా. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా నాయన మేము నాయన చక్కని వాక్యం వింటున్నాం అయ్యా, ప్రార్థన తపాసంలో ఉంటున్నాం అయ్యా ప్రభా నాయన. ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభా నీకు లెక్కలేని వందనాలయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. అయినా మేమందరం కూడా నాయన ప్రభా నాయన మమ్మల్ని కాచి నాయన మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రభా, ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడ నాయన ప్రభా వాక్యం వినడానికయ్యా, మిమ్మల్ని స్తుతించడానికయ్యా ప్రభా నాయన ఏర్పాటు చేసిన ఐదారు అమ్మగారిని బట్టి ప్రభా నాయన ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడ వాక్యం వినడానికి ప్రభా నీ యొక్క సహాయం దయచేసిన వేలాది వందనాలయ్యా. సైతానుడు ఎటువంటి చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టకుండా ప్రభా నాయన మేము చక్కగా నాయన వాక్యం విని అయ్యా నీ యొక్క సన్నిధానంలో ప్రభా మేము ఉంటున్నాం ప్రభా. అటు ధన్యత మాకు అనుగ్రహించినందుకు అయ్యా దేవా నీకే లెక్కలేని వందనాలు. స్తోత్రం అయ్యా. ఎంతమందికి ధన్యత లేదు కానీ ప్రభా నాయన అయ్యా మా సంఘ సభ్యులకు ఏక దేవుడి మందిరానికి ఇచ్చిన ఈ ధన్యతని, గొప్ప ధన్యత ప్రభా నీకు వేలాది వందనాలయ్యా. ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. మరి నాయన ప్రతి దినము నాయన వాక్యంలో బలపడుతూ నాయన ప్రభా నాయన బలపడుతూ వాక్యంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభా నాయన ఆ విధంగా ప్రతి దినం వాక్యంలో ఏర్పాటు చేసిన దైవ సేవకుని బట్టి ప్రభా నాయన నీకే లెక్కలేని వందనాలయ్యా. ఆయుష్ అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా నాయన. ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు ప్రభా నీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఈ కరోనా కష్టకాలంలో ప్రభా నాయన మా బిడ్డలందరినీ క్షేమంగా ఉంచావయ్యా. ఎవరు కూడా కరోనా వైరస్ లో నన్ను పడకుండా సహాయం చేసి ప్రభా కాచి కాపాడుతున్న తండ్రి
తండ్రి నీకు స్తోత్రం అయ్యా ప్రభా నాయన. దైవ సేవకులందరినీ బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఒక పక్క కరోనా ప్రభావం, ఒక పక్క నాయన వర్ష ప్రభావం ప్రభా, ఈ భయంకరమైన విపత్తులు ప్రభా, ఈ సైతానుడు పెట్టే చిక్కులు ఇరుకులు ఇబ్బందుల నుంచి ప్రభా మమ్మల్ని కూడా ప్రపంచం అంతా కూడా ప్రభా నాయన ఈ భయభ్రాంతులు అయిపోతుండగా ప్రభా మమ్మల్ని కూడా క్షేమంగా ఉంచిన దేవా నీకు వందనాలయ్యా. కాచి కాపాడే దేవుడు ప్రభా నాయన. దేవా నాయన నీకు వేలాది వందనములయ్యా ప్రభా. నిన్న వాక్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలయ్యా. మేము ఆ కుటుంబాలు ఎవరు కూడా ప్రభా సైతాను వల్ల పడకుండా ప్రభా నాయన చిన్నప్పుడు ప్రభా నాయన నేను నీ పాదం సన్నిధిలో ప్రభా ప్రభా ప్రార్థించడానికి బైబిల్ చదివితే ఎందుకు ప్రభా నాయన మేము ఆ నిత్య రాజ్యాలకు వాసంగా ఉండడానికి ప్రభా నీ యొక్క సహాయం మాకు అందరికి అనుగ్రహించండి అయ్యా నాయన. వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతారు కదా ప్రభా. నీ యొక్క సన్నిధానములో ప్రభా మాకు నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానము, ఐశ్వర్యం ప్రతిదీ ఇస్తావు కదా ప్రభా. మా సమస్యలకి పరిష్కారం ఇచ్చే గొప్ప దేవా నీకే వేలాది వందనాలయ్యా. వందనాలు ప్రభా నాయన. దేవా నాయన చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా నాయన. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధులకు మంచి బలము, ఆరోగ్యం అనుగ్రహించేది ప్రభా నాయన. దేవా నాయన ఈ ప్రపంచం యావత్తు నాయన ఈ వర్ష ప్రభావం వల్ల ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు నిరాశలు అయిపోయారు ప్రభా. హైదరాబాద్ లో ప్రభా నాయన ఎంతో వర్షం వల్ల ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు చనిపోతున్నారు అయ్యా. ఈ నాయన తీసివేయండి అయ్యా. అయ్యా వాతావరణంలో నాయన సరిచేయండి ప్రభా నాయన. అయ్యా జన నష్టం కలగకుండా ప్రభా నాయన నువ్వే కాచి కాపాడే దేవుడు అయ్యా. అయ్యా సర్వ సృష్టి కర్తవు అయ్యా నాయన. అయ్యా శక్తి గలైన దేవా నీకే వందనాలు, స్తోత్రం తెలుసు. ఇంకా నాయన ప్రార్థించే బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ప్రభా యేసు పరిశుద్ధ నామంలో పుణ్యనామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. రీతిగా సంగమత ప్రార్థనలో కొనసాగుతుండగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఇక ఆరాధనలో రెండవ అంశాన్ని సహోదరి సుహాసిని మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మన యొక్క ఆత్మీయతను బలహీనపరచకుండా మనం విశ్వాసత నీతిలో సిద్ధపరచబడి స్థిరపరచబడి అపవాదిని జయించే రక్షణ ఆనందము, రక్షణ జ్ఞానము ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు దయచేశాడు. దాన్ని స్థిరత్వంతో నిలుపుకోవాలని అర్థిస్తాం దేవాతి దేవుని. దీని దాసరాలు ఈ అంశము నిమిత్తము మన యొక్క విశ్వాసతను దొంగిలించకుండా, నీతిని అపవాది దొంగిలించకుండా దేవుని సన్నిధిలో ఉండలాగిన ఆ బిడ్డ మనల్ని ఆ యొక్క అంశం నిమిత్తం ప్రార్థించాలి. అదే రీతిగా కుటుంబాల్లో వివాహాల కొరకు కుమార్తెలు వివాహాల కొరకు, కుమారుల వివాహాల కొరకు, గర్భఫలముల కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. వారి కూడాను దేవాతి దేవుడి వివాహములు, గర్భఫలములు, అదే రీతిగా ఉద్యోగములు, వారికి ఆరోగ్యములు దయచేయలాగిన నేను దాసరాలు ఈ రెండు అంశాల నిమిత్తము మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆత్మీయతలో మనం బలపరచబడేలాగిన నేను దాసరాలు మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, న్యాయాధిపతి, కనికర సంపన్నుడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పూజ్యనీయుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా దేవా, నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నాయన త్రేక దేవుని మందిరములో ఆయన మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. మేము గొప్పవారము కాదు నాయన, పవిత్రులము కాదు నాయన. ఆయన మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభా. మమ్మల్ని ప్రేమించబట్టే నాయన మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి కెరూబులు, సెరూబులు నాయన ప్రధాన దూత గణాలలో ఒక దూత మిమ్మల్ని ఎదిరించినప్పుడు నాయన పాతాళానికి నెట్టివేశారు కదా ప్రభా. మేము పాపం చేసినప్పుడు మా కోసం మీరు పరలోకం నుంచి దిగి వచ్చారయ్యా. మా కోసం వచ్చారు నాయన. మీకు వందనాలు 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 స్తోత్రాలు అయ్యా. నాయనా మీరు మమ్మల్ని ఏమి అడగడం లేదు నాయన. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమించాలని అడుగుతున్నారయ్యా. మిమ్మల్ని ప్రేమించాలనే ఆశ మాలో కలిగించండి, మిమ్మల్ని ప్రేమించాలనే కలిగించండి నాయన. మిమ్మల్ని ప్రేమించాలనే కోరిక మాలో రేకెత్తించండి.
మిమ్మల్ని ప్రేమిస్తే నాయన మీ ఇష్టం ప్రకారం మేము జీవిస్తాం ప్రభా, మీకోసం మేము జీవిస్తాము తండ్రి. నాయన ఈ అపవాదిని గురించి ప్రార్థిస్తున్నామయ్యా, మాలో ఎవరికి కూడా ఎలాంటి కీడు రక్షణ తొగ్గిలించకూడదు. అపవాది నుంచి నాయన మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయన మీరు మాకున్నారయ్యా, మేము పాపములో పడకుండా లోకములోకి వెళ్ళకుండా మమ్మల్ని మీరు కాపాడేటటువంటి దేవుడవు తండ్రి. నాయన అపవాది తంత్రాలు మేము తెలిసినప్పటికీ కూడా మేము వాటికి లోపడకుండా నాయన మీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి నాయన. మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారయ్యా, మాతో ఉంటున్నారు, మాలో ఉంటున్నారు ప్రభా. నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా చివరి వరకు మా రక్షణ కాపాడుకుంటానికి అయ్యా మేము ఎత్తబడే సంఘంలో ఉండాలని ఆశ. నాయన మేము ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మమ్మల్ని మేము ఇక్కడే పరిశుద్ధపరచుకోవాలి. మీ పరిశుద్ధమైన రక్తములో మమ్మల్ని మీ రక్తము నిష్కళంకమైన నిర్దోషమైన రక్తములో నాయన మమ్మల్ని అందరినీ మరొకసారి కడిగి శుద్ధులుగా చేయండి ప్రభు. మరొకసారి కడగండి నాయన. మీ రక్తము మా కొరకు చిందించబడిన మీ రక్తములు మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మా వస్త్రాలు ఉదుకుకొని మేము శుభ్రపరచుకొని మీ సన్నిధిలో కనపడాలి నాయన. మాకు పెండ్లి వస్త్రాలు కావాలి నాయన, రక్షణ వస్త్రాలు నాయన. వాటి కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు మా కోసం కట్టించినటువంటి గృహాలలో మేము మీతో నాయన. మా దేవా నా ప్రభువా, మాకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని మేము ఎవ్వరూ తప్పిపోకూడదు నాయన, సాతాను వలలో పడకూడదు ప్రభు. మమ్మల్ని రక్షించండి సైతాను నుంచి, మమ్మల్ని రక్షించండి ప్రభు. మా ఆత్మలు మీరు కాచి కాపాడుతున్నారు ప్రభు. మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడవు నాయన. మీ కృపలతో మమ్మల్ని బలపరచండి తండ్రి. నాయన మీ వెలుగు చూడటానికి మాకు కృప దయచేయండి. మాకు సహాయం చేసే దేవుడవు నాయన. సత్య స్వరూపి అనే దేవుడవు ప్రభు. నాయన మాకు మీరు తప్ప ఇంకెవరు లేరయ్యా. మిమ్మల్ని ప్రేమించి నాయన మిమ్మల్ని ప్రేమించి మేము మీ కొరకు జీవించగలుగున్నట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవా నా ప్రభువా, ఈ త్రియేక మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాను నాయన. అందరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ సన్నిధిలో నిలుపుతున్నారు ప్రభువా. నాయన కరోనా బాధన పడిన వాళ్ళకి తెలుస్తుంది ప్రభువా, దాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో. సత్య బతుకుతున్నారు ప్రభువా. నాయన మీ రెక్కల వాటిన మమ్మల్ని కాచి కాపాడి అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు వందనాలు వందనాలు. నాయన మా కాపర్లుగా ఉన్నటువంటి నాయన దైవజనులు ఇద్దరు చేసేటటువంటి ప్రార్థనల వలననే మేము క్షేమంగా ఉంటాం. వారు మాకు నాయకులుగా ఉండి మా గురించి ప్రతి దినము మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. అవును నాయన, వారు మొర పెడుతున్నారు ప్రభు మా కోసం. కూడా ఆ తల్లి 3 గంటలకు లేచి మా కోసం ప్రార్థన నాయన. వారిద్దరిని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన ఆకాశపు వాకెట్లు విప్పి పట్టణాన్ని దీవెనలు ఆ కుటుంబం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా నాయన ఆ బిడ్డకి తండ్రి జాగృతికి నాయన మాసములు నిండు పర్యంతము నాయన గర్భస్థ శిశువును మీరే కాచి ఆశీర్వాదాలు ఇవ్వండి నాయన. ఎముకల్లో కండరాల్లో మూలుగులో మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన నూతన బిడ్డని గ్రహించండి తండ్రి. నాయన నూతన శిశువును ఆ తల్లిని చూసి అందరము సంతోషిస్తున్నాము. సుఖవంతమైనటువంటి జీవితం జీవించటానికి ఆ బిడ్డల మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. అవునండి, చాలా మంది నాయన అది మీరు ఏర్పాటు చేసింది, మీరు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ తండ్రి. అది మాకు అవసరం ప్రభువా. అయ్యా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము. మీ ఎంపికలో నాయన మీరు ఏర్పాటు చేసిన వారితో జత చేసి
నాయన వారు సుఖంగా సంతోషంగా జీవించలాగున ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానము నాయన. ఆ దైవజనులు ఇద్దరు ప్రార్థించినప్పుడు మీరు ఆలకిస్తున్నారు నాయన. ఆ బిడ్డకి ఇచ్చారు ప్రభా. వందనాలు వందనాలు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఆ బిడ్డలు వారి గర్భఫలాన్ని చూసుకొని నాయన మేమందరము కలిసి సంతోషించి మిమ్మల్ని మహిమపరచలాగున, మిమ్మల్ని ఘనపరచలాగున మీ కృప కనికరములు కటాక్షములు చూపించమని ప్రార్థన తండ్రి. ఆయన అదే విధంగా ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. ఈ లాక్డౌన్ సమయంలో నాయన ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. నాయన ఎంతో మంది బాధలు పడుతున్నారు నాయన తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరయ్యా, మీరు తప్ప మాకెవరు లేరు. అవును నాయన, మీరు తప్ప మాకెవరు లేరయ్యా. అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడమైన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము నాయన. అయ్యా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మమ్మల్ని ప్రార్థనకై సిద్ధపరుస్తున్నటువంటి ఈ దైవజనులు ఇద్దరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని రేపుతున్నారు ప్రభా ప్రార్థన మీ చిత్త ప్రకారం జీవించాలని ప్రతిరోజు నాయన. మీ దైవజనురాలు ఆ తల్లిని బట్టి కూడా మీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం జీవించటానికి మాకు సహాయం చేస్తున్నారు ప్రభా, వందనాలు స్తోత్రాలయ్యా నాయన. అది చెప్పడానికి వారంలో ఎంత శ్రమ పడాల్సి వస్తుంది నాయన. ఎన్ని పనులున్నా వారి కార్యాలున్నా వాటిని పక్కన బట్టి ఆ పని చేయటానికి వారికి మీకు వందనాలయ్యా. అవునయ్యా, అవును నాయన. మీ దగ్గర కృప దొరుకుతుంది తండ్రి, మీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది నాయన, మీ దగ్గర విడుదల దొరుకుతుంది, మీ దగ్గర విమోచన దొరుకుతుంది నాయన. మీ కృప కొరకు ఎదురు చూస్తున్నాం. మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కరుణించండి నాయన. ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ సన్నిధికి వచ్చి మరీ అడుగుతున్నాం ప్రభా నాయనా. మీరు తప్ప మాకెవరు లేరయ్యా, మీరు తప్ప మాకెవరు లేరు నాయన. మా పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా మా ఎడల కృప చూపుతున్నారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాలు సరి చేసుకుంటానికి సహాయం చేయమని మా హృదయాన్ని చూడండి నాయన. చూడండి మచ్చైనా డాగైనా ఉన్నదేమో చూసి చూడండి నాయన. మేము సరిదిద్దుకుంటానికి మాకు సహాయం చేయండి నాయన. మేము నాయన ప్రతి దినము మీతో మాట్లాడాలని ప్రభువా, ఎదగటానికి సహాయం చేయండి నాయన. మిమ్మల్ని హత్తుకొని జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పావనమైన పుణ్య నామం మన బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. తద్రీతిగా సంగమత ప్రార్థనలు కొనసాగుచుండగా సహోదరి చంద్ర సహోదరి సిద్ధమేనా? మీరు ఆ మూయిట్ కనుక తీసేస్తే సిద్ధమని నాకు తెలుస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. పాల్ ప్రభాకర్ ఆ యొక్క ఆరాధనలో మనతో ఉన్నారు. ఆల్ ప్రభాకర్ ప్రార్థనలకు సిద్ధంగా ఉండాలి. ఆల్ ప్రభాకర్ ఆ యొక్క ఆత్మీయ స్థితిని మనం చూస్తున్నాం. ఆ బిడ్డ మనకు చివరి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థనలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, చీకటి ప్రబలి ఉన్నది, చీకటిని విడుదల చేయాలి. అది అంశంగా పెట్టుకొని ఆ కుటుంబాలన్నీ కూడాను దేవునితో ఆత్మీయతో బలపరచబడాలని గ్రహిస్తూ చివరి ప్రార్థన సంఘం గురించి చేస్తారు. పాల్ ప్రభాకర్ మనలను ప్రార్థనలో కొనసాగిస్తారు. ప్రార్థన. సర్వలోకాన్ని భూమి ఆకాశాన్ని సృష్టించిన మా పరమ తండ్రి, నిన్న నేడు ఏకరీతిలో మహిమ రాజా, గొప్ప కరుణ తండ్రి, మా రక్షక, పాత్రుడా నాయనా, ఈ యొక్క రాత్రి కాల సమయాన జూమ్ యాప్ ద్వారా మా తండ్రి ప్రార్థన చేయటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని ఈ యొక్క రెండవ రాకడ సమయంలో సాతానుడు ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తూ ఉంటుంది మా తండ్రి.
స్థితిలోకి మేము ఉండకుండా ఉండుటకు ఆత్మీయ శక్తిని బలాన్ని ఇవ్వండి అయినా మరి ఈ యొక్క లోకంలో జీవించుటకు మా తండ్రి అగాధం మా తండ్రి చీకటి బ్రతుకుల్లో చాలా మంది ఉన్నారైనా చీకటి దినాల్లో మా తండ్రి చీకటి బ్రతుకుల్లో ఉంటుండగా చీకటి న్యాయాలకు మా తండ్రి వారు ఏమాత్రము పగటి వాళ్ళు కార్యాలకు చేసేలా ఏర్పాటు చేయనైనా మా తండ్రి మేము విశ్వాసంతో మేము అధికమైన ఫలాన్ని మాకు ఇవ్వండి నాయనా. ఎందుకంటే మా తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయాన్ని మీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం. సంఘంలో మీకు సన్నిధిలో ప్రార్థనలో పెడుతున్నాం. మన ఆయన చేసిన ప్రార్థనలందరినీ అన్ని ఆలకించి మా తండ్రి ఇతర సమాధానం ఇస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. మన ఆయన మరి ఈ యొక్క సాతాను అనేక రకాలుగా అనేక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సన్నిధికి రావాలి అని ఎంతో మా తండ్రి ప్రయత్నాలు చేస్తారు, అయినప్పటికీ మా తండ్రి రాలేకపోతూ ఉంటున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక స్థితి మా తండ్రి మీరు ప్రార్థనా శక్తిలో ఎక్కువ ఏకీభవిస్తే మా తండ్రి అయినప్పటికీ అది పడిపోతుంది మన ఆయన. ఎందుకంటే తండ్రి అలాంటి శక్తి మనకు అవసరం. వీరి యొక్క లోకాన్ని జయించి ఉన్నారు, జయించి ఉన్నారు. ఎందుకంటే మా తండ్రి మీ యొక్క నామంలో దయాలన్నీ పోయింది మా తండ్రి. ఈనాటి దినాల్లో మానవులైన మేము మా తండ్రి మరి మాకు కూడా అటువంటి అధికారం ఇచ్చున్నారు. కానీ అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకోవాలి మా తండ్రి. దాన్ని ఉద్యోగ రకంగా మా అనేక రకాలుగా వ్యాపారంగా చేసుకుంటారు కొంతమంది. ఆ విధంగా కాకుండా మా తండ్రి ఉచితంగా ఇచ్చినటువంటి పనిని మా తండ్రి అది ఉచితంగానే వారు చేయుటకు వారికి మనస్సును కలిగించండి తండ్రి. ఇక రాత్రి కాల సమయాన మా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను. సంఘటువంటి వృద్ధుల కోసము ప్రార్థన చేస్తున్నాను. నుంచి బలపరిచి కాపాడినైనా యువకుల కోసము ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశీర్వదించండి. వివాహం బిడ్డల కోసము ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం వచ్చినటువంటి వారి కోసం మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. వారికి కావాల్సిన ఆటలు ఏర్పాటు చేయండి. జూమ్ యాప్ ద్వారా ఎక్కడెక్కడైతే ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాల పైన ఆశిస్తున్న మేళ్లు మీరు కుమరించండి. అయినా ప్రత్యేకంగా యొక్క జూమ్ ఏర్పాటు చేయుటకు చేసినటువంటి సంఘ పాస్టర్ గారిని బట్టి మా తండ్రి అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన ఒక మంచి హృదయాన్ని బట్టి అనేక ఇంకా మా తండ్రి ఇంకా దీన్ని చూసుటకు మా తండ్రి ఇంకా చాలా మంది విని దీన్ని ఆత్మీయ మేలును పొందాలి. ఎందుకంటే మా తండ్రి ఈనాటి రోజుల్లో ఆత్మీయ స్థితిగతులు ఎంతో మాకు అవసరం. ఆత్మీయ మేలు మాకు లేకపోతే మా తండ్రి అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైన లక్షణాలు, కరోనా మా తండ్రి అనేక రకమైన జబ్బులు వస్తుంది. ఆ యొక్క ఆత్మీయ వేదన ఆత్మీయ మా తండ్రి మాలో గాన ఉంటే ఆ దగ్గరికి రానికుండా చేస్తుంది. ఈ యొక్క చీకటిని గాని మరి డార్క్నెస్ ని పోగొట్టాలంటే దినదీవెనలు మా పైన ఉండాలా. ఎందుకంటే దినము మా తండ్రి ద్వారా కాకుండా ఇంకా మరి అనేక రకమైన యాప్ల ద్వారా మరి పంపిస్తున్నటువంటి వాక్యాన్ని చూసి మా తండ్రి మా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుని ఏర్పాటు చేయండి. గడిచిన వారం అమ్మగారు చెప్పిన వాక్యాన్ని బట్టి మా తండ్రి పిల్లల గురించి ఎంతో మా తండ్రి అద్భుతంగా చెప్పింది మా తండ్రి. ఎందుకంటే యవ్వనస్తులు తమ నడతను మార్చుకోవాలి మా తండ్రి. మంచి వాక్యాన్ని చెప్పినట్టు విధానాన్ని బట్టి అనేక ఇస్తున్నాను. ప్రతి వాక్యాన్ని మా తండ్రి యొక్క ఫోన్ ని మా తండ్రి యవ్వనస్తులు మా జాగ్రత్తగా దీన్ని దేశ పరిచర్య కోసం వారు కూడా వాడుకునే వారికి మంచి మనసు అనుగ్రహిస్తున్నారు. ఈనాటి రోజుల్లో ఫోన్ అనేక బిడ్డలు అందరి చేతుల్లో మా తండ్రి ఖరీదైనటువంటి ఫోన్ ప్రతి చిన్న పిల్లల్ని మొదలుకొని అందరి దగ్గరికి ఫోన్ ఉంది నాయన. ఇది కేవలం మంచి పనికి ఉపయోగించుకోవడానికి వారికి మంచి మనస్సును అనుగ్రహించిన ఆయన. ఏ సమయంలో ఎప్పుడైనా చూపించిన యొక్క వాక్యాన్ని మా తండ్రి వాక్యాన్ని చూచుటకు జూమ్ యాప్ ద్వారా ప్రతి ఒక్క యవనస్తులు చూచుటకు వారికి మంచి సమయాన్ని ఇచ్చి, ఇప్పుడే కాకపోయినా యూట్యూబ్ లో చూచుటకు తగు మంచి మనసును సమయాన్ని బట్టి ఈ యొక్క వారి యొక్క ఆత్మను మా తండ్రి పవిత్రత చేసుకుని ఆత్మ శుద్ధి చేసుకుని ఆత్మీయ మేలు పొందాలి నాయన. ఎవరైనా తమ నడతను మార్చుకోవడం, దేవుని సన్నిధిలో ఉండి తమ నడతను మార్చుకోవాలి. యవనస్తులు కోరికలు తీసివేసి మా తండ్రి
ఈ ఫోన్ ద్వారా మంచి వాక్యాలను వారు విని యూట్యూబ్ వస్తుంది మా తండ్రి. అంతేకాకుండా ఒకవేళ ఈ యొక్క దినాన ఎవరైనా వారు చూడకపోయినా రేపటి దిన యూట్యూబ్ లో పెడుతున్నారు మా తండ్రి. వారందరూ తెలుసుకుని మా తండ్రి దీన్ని వారు చూచి ఆత్మీయ మేలు పొందేలా ఏర్పాటు చేయండి. మరొకసారి మా తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి రాకేష్ ను, వారి ఇరువురిని ఆశ్రయించి బలపరిచి కాపాడి మా తండ్రి ఆ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి గర్భ ఫలాన్ని బట్టి ఇద్దరిని ఆశ్రయించి మంచి ఆరోగ్యాన్ని నవమాసాలు జాగ్రత్తగా ఉండడు, ఎటువంటి ఇబ్బంది సమస్తము నైనా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకించి మీ యొక్క పరిశుద్ధ దేవతలు అమ్మాయికి ఏర్పాటు చేయండి. శ్రమలు మరొకసారి మా తండ్రి మా యొక్క సంఘస్థుల్ని, సంఘ యవనస్తుల్ని, సంఘ పెద్దలను, అదేవిధంగా మా తండ్రి ఫ్రాంక్లిన్ గారి బిడ్డ స్తోత్రాలు, వారిని వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. వారు ఎంతగానో సంఘానికి వారు చేస్తున్న మేలు బట్టి స్తోత్రాలు. ఇంకా సంఘ పెద్దలను మా తండ్రి, యవనస్తులను, అదేవిధంగా మా తండ్రి వృద్ధులను, మా తండ్రి చిన్నపిల్లలను, ఎవరైతే దేవుని కార్యాన్ని మా తండ్రి వారి స్వచ్ఛందంగా చేస్తున్నారో వారిపైన మెండైన ఆశీస్సులు మీరు కుమరించిన ఆయన. ప్రతి ఆదివారం వచ్చే ప్రతి బిడ్డ పైన ఆస్వాదించండి. మేము కూడా మా తండ్రి వెళ్ళుటకు మాకు శక్తిని, బలము, ఆత్మీయాన్ని ఇంకా ఇవ్వండి మా తండ్రి. అటువంటి కావాల్సిన శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించి మా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని ఆశ్రయించి బలపరిచి కాపాడి మా తండ్రి చెప్పిన వాక్యాన్ని వృధా కాకుండా సమస్తం మీ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా మా తండ్రి సాతాను కబంధ హస్తాలతో మేము ఉండకుండా మీ అందు హస్తాలతో మీ యొక్క దర్శన హస్తంలో మేము ఉండడు కావాలి సహాయత ఏర్పరచాల్సిందిగా ఈ యొక్క ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు తన ప్రియకుమారు పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయండి. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధుల నితేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికిని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనమైన అనుభవములతో నింపిన దేవుడు, సర్వ మానవాళికి శాంతిని అనుగ్రహించి కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను పరిశుద్ధాత్మతో ఉజ్జీవముతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడునుగాక. ఆమేన్. 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 దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. మంచి దేవుడు ఆత్మతో మనల్ని నింపినందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. ఈ దినమున హాజరైనటువంటి బిడ్డలందరికీ నా దీవెనలు ప్రకటిస్తున్నాను. ఫ్రాంక్లిన్ కుటుంబాన్ని, అమూల్య సహోదరి, బాబులు, ప్రైజీ మాటి వీరందరిని దేవాత దేవుడు ఆశీర్వదించి కృపల్లో భద్రపరచబడిన గాక. కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి దేవాత దేవుడు విడుదల చేయబడిన గాక. అరుణ సహోదరి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని సానుకూలపరిచి దేవాత దేవుడి ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. ఆమె గర్భాలను బిడ్డలందరినీ ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. అదే రీతి వారి పెదనాన్న గారిని ఆశీర్వదించి ఆరోగ్యవంతుడిగాను ఆత్మీయంగా బలపరచబడిన గాక. అదే రీతిగా పాల్ ప్రభాకర్ ఆయన బిడ్డలను, భార్యను ఆశీర్వదకరంగా మార్చి కుటుంబంలో బిడ్డల వివాహములు అయినా ఇంకే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను దేవాత దేవుడు విడుదల చేయబడిన గాక. ఆ ప్రియుడు సహోదరుడు నతానియల్ కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. ఆయన యొక్క కుమార్తె, ఏకైక కుమార్తె వివాహాన్ని జరిగించి ఆ సంతోషకరమైన ధర్మల కుటుంబంలో త్వరలో ప్రకటించబడిన గాక. అదే రీతిగా జాగృతి చింతలి రాకేష్ ని ఆశీర్వదకరంగా మార్చి గర్భమును ధరింపజేసిన దేవుడు సుఖమైన ప్రసవమునకు ఆమె యొక్క శరీరమును సిద్ధపరిచి అద్భుతమైన శక్తివంతమైన ప్రసవమును అనుగ్రహించిన దేవుడు, బిడ్డను అనుగ్రహించిన దేవుడు ఆ బిడ్డలతో సదా నిలిచి ఉండును గాక. చంద్ర సహోదరి కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక.
కుమార్తె వివాహాన్ని సరైన వధువుని వరుణ్ణి ఆ దేవతలు త్వరలో అందించి నూతనమైన అనుభవంతో కుటుంబాన్ని నింపబడను గాక. కరుణాకర్, శ్రావ్య, జ్యోతి కుటుంబాలని దేవాత దేవుడు ఆశ్చర్యకరంగా మార్చి ఆత్మతో నింపబడను గాక. సుహాసిని సహోదరి ఆమె కుటుంబాన్ని బిడలను ఆశ్చర్యకరంగా మార్చబడను గాక. ఆత్మీయతలో బలపరచబడిన కుటుంబంగా సిద్ధపరిచి వధు సంఘములో సిద్ధపరచబడను గాక. అదే రీతిగా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవాతి దేవుడు ఫలింపజేసి నూతనమైన అనుభవంతో నింపబడిన జీవితంలో దేవాతి దేవుడు క్రమపరచబడును గాక. దేవునికి ఒకసారి అందరం కలిసి స్తోత్రాలు చెప్పుకుంటున్న ఈ ఆరాధన ముగించుకోబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా